వెల్కమ్ టు S6 న్యూస్. అనుమతి లేకుండా బండరాలను పగలగొట్టేందుకు ఉపయోగిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు పక్కా సమాచారంతో కామారెడ్డి పట్టణంలో పట్టుకున్నారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ప్రోబెల్ స్కూల్ సమీపంలోని కేపీఆర్ కాలనీలో ఓపెన్ ప్లాట్స్లో బండరాలను తొలగించడానికి ముగ్గురు వ్యక్తులు జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డెక్స్ వైర్లను ఉపయోగించి బండరాలను బ్లాస్టింగ్ చేస్తున్నారని పక్కా సమాచారంతో తనిఖీ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. వారి నుంచి 1564 జిలిటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్స్, 16 కార్డెక్స్ వైర్లు, బండల్స్, ఒక్కో బ్యాటరీ, చెక్ మీటర్, 2 ద్విచక్ర వాహనాలు, మొబైల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కేపీఆర్ కాలనీ ప్రోబెల్ స్కూల్ దగ్గరలో కొంతమంది ఒక ఓపెన్ ప్లాట్లో బ్లాస్టింగ్ చేస్తున్నారని చెప్పేసి సో వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి అక్కడికి పంపడం జరిగింది. సో అక్కడ ఒక బండరాళ్ళలో ఆల్మోస్ట్ 4 feet డీప్ హోల్స్ డ్రిల్ చేసి దాంట్లో జెలటిన్ స్టిక్స్, కాంటాక్ట్స్ వైర్, మీటర్ అవి పెట్టి ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మేము ఈ ముగ్గురు అక్యూజ్లను పట్టుకున్నాం. బొంత సంపత్, బొంత లక్ష్మీనారాయణ అండ్ బొంత రాజు, వీళ్ళు ముగ్గురు బ్లాస్ట్ చేస్తుంటే ఆ టైంలో మేము పట్టుకున్నాం. అండ్ వీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలియదు ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అని ఉంటుంది. అతను వీళ్ళకి 50,000కి మాట్లాడుకున్నాడు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి. సో మేము వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ ఇంట్రాగేషన్లో తెలియదు ఏంటంటే వీళ్ళు లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో మిగిలిన స్టాక్ అనేది ఉంది. అలాగా 1564 జెలటిన్ స్టిక్స్ అండ్ 41 డిటోనేటర్స్ అండ్ 4800 మీటర్ కార్టెక్స్ వైర్ ఆ స్టాక్ మాకు అక్కడ దొరికింది. సో ఇదంతా మేము సీజ్ చేయడం జరిగింది. సో I congratulate my team, CI Nandani, Sriram and మిగిలిన కానిస్టేబుల్స్. సో ప్రజలకు మేము చెప్పేది ఒకటి, మెయిన్గా ఈ ఎక్స్ప్లోజర్స్ ఈ ఓపెన్ ఏరియాలో వితౌట్ లైసెన్స్ బ్లాస్టింగ్కి వాడడానికి లాస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అలా ఎవరు చేసినా మేము వెంటనే శిక్షించాల్సి వస్తుంది. మెయిన్గా ప్రజల సేఫ్టీ అండ్ ఆస్తి నష్టం జరగకుండా ఉండడం కోసం ప్రజల సేఫ్టీ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా కానీ ఇమీడియట్గా శిక్షించడం జరుగుతుంది. ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా అండ్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా స్టాక్ పెట్టుకున్నా దే విల్ బి పనిష్డ్.